ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీయులను చెర నుండి తిరిగి తీసుకురావడం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వారు ఏడవడం, ప్రార్థన చేయడం పశ్చాత్తాపానికి, దేవుని వైపు తిరగడానికి గుర్తు. వారు దేవుని వైపు తిరగగా ఆయన వారు పడి ఉన్న చెర నుండి వారిని విడిపించి, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతునని, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు ఆయన వారిని కాపాడుదునని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుడు తన గొర్రెలను వెతికి వాటిని కనుగొనును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు ఆయన తన గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయేనో అక్కడ నుండి ఆయన వాటిని తప్పించి, ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపును. ఆయన మంచి మేతగల చోట వాటిని మేపును. ఇజ్రాయేల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇజ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. దేవుడే తన గొర్రెలను మేపి పరుండబెట్టును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దుబిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేలు కుమారి, సరిహద్దురాలను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుణ్ణి ఆవరించును. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశములోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా కాను మాట ఇకను వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును అని. ప్రియులారా, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. తత్తరిల హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను, దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును అని. ప్రియులారా, యేసే తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ప్రజలను ఏ విధంగా విడిపిస్తావో, వారి ప్రార్థనలను ఆలకించి ఏ విధంగా వారిని నడిపిస్తావో తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము సడలిన చేతులను బలపరచుచు, తొట్టిల్లు మోకాలను దృఢపరచుచు, తత్తరిలో హృదయులతో భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను, దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించునని తెలియజేసే వారముగా మేముండుటకు సహాయము దయచేయమని. నీ నిమిత్తము మనుష్యులు మమ్మను ద్వేషించి, వెలివేసి, నిందించి, మా పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మేము ధన్యులము గనుక ఆ దినమందు మేము సంతోషించి గంతులు వేయుటకు కృపచూపమని, నీ యందు భయభక్తులు కలిగి మేము పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునే ఆత్మీయత
మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.